అపోజిషన్ అంటే ఇక వ్యతిరేకించాల్సిందేనా? ఎంత ఘోరంగానే వ్యతిరేకించాల్సిందేనా? డజంట్ హీ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన దేశం యొక్క డాక్ట్రిన్ ఏంటి, మనం ఏం అనుకుంటున్నాము, మన దేశం ఏ ఏ నియమాల్ని కట్టుబడి గత కొన్ని ఏళ్లగా ఉంది అంటే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజ్యాంగం ప్రకారం మనమేం రాసుకున్నాము అవన్నీ తెలియాలి కదా. హీ నీడ్ టు అండర్స్టాండ్, హీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ హిస్ పార్టీ పీపుల్, అట్ ద సేమ్ టైమ్ హీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద నేషన్ ఆల్సో. ఒక అపోజిషన్ లీడర్ అంటే ప్రధానమంత్రితో పోటీ పడగలిగే లీడర్ అంటే హీఈస్ ఈక్వల్ టు ఒక రకంగా ప్రధాని అంత రేంజ్ ఉన్నట్టే కదా, ఉండాలి కదా, ఎందుకంటే గెలిస్తే ఈయనే అవుతారు కదా. దెన్ హౌ హీ కుడ్ లీడ్ ద నేషన్? అసలు పార్టీనే ఎలా నడిపిస్తాడు? చిన్న పిల్లడు మాట్లాడుతుంటే లెట్ us see into the details. ఆయన ఏమన్నారు, మన వాళ్ళు పేల్చారు అంటే మన వాళ్ళు అటాక్ చేశారు పాకిస్తాన్ మీద అండ్ 135 కి పాకిస్తాన్ కి ఫోన్ చేసి మేము ఛేదించాలి అనుకున్నవి ఛేదించాము, యుద్ధం చేసే ఉద్రిక్తతను పెంచే ఉద్దేశం లేదు అన్నారు. అంటే దీన్ని ఇంకా సివియర్ చేసే ఉద్దేశం లేదన్నారు. అంటే మనం ఏం చేసాం,